వెల్కమ్ టు ఫోర్సైట్ న్యూస్. నేను మీ యాంకర్ వీసీ. చాలా మందికి డ్రీమ్ ఉంటుంది, సొంతంగా ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి, దాని ముందు గార్డెన్ ఉండాలి, ఏదైనా ప్రాపర్టీ సొంతంగా ల్యాండ్ కూడా మందై ఉండాలని. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేక మనం ఫ్లాట్స్కి వీటికి మన ఎకనామికల్ స్టేటస్ బట్టి ఫ్లాట్స్కి షిఫ్ట్ అవుతూ ఉంటాం. అలాంటిది హైదరాబాద్లో మంచి లొకేషన్లోని వేరియస్ నియరెస్ట్ అండ్ కంఫర్టబుల్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్, ఇట్స్ ఎ డ్రీమ్ హౌస్, ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలని డౌట్స్ అందరికీ ఉంటాయి. సో ఇలాంటి క్వరీస్ అని మనతో పాటు షేర్ చేసుకోవడానికి మన ముందు ఉన్నారు ప్రాపర్టీ అడ్వైస్ రవిచంద్ర గారు. అతని మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎయిమ్. ప్రతి ఒక్కరికి ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి, ఐ హ్యావ్ అ గార్డెన్, నాకంటూ ప్రాపర్టీ ఉండాలి, ఓన్ పార్కింగ్ ఉండాలి, ఎవ్రీథింగ్ నేను ఇండిపెండెంట్గా చూసుకోవాలని కోరుకుంటాను, టెర్రస్ ఎవ్రీథింగ్. సో మోడర్న్ సిటీ, హైదరాబాద్ సిటీ ఈస్ గ్రోయింగ్ ఎవ్రీథింగ్, సో కష్టం అవుతుంది. అలాంటి వాళ్ళు దగ్గరలోని ప్రాపర్టీస్ ఎలా చూస్ చేసుకోవాలి సార్, అండ్ హౌ దే కెన్ ఇన్వెస్ట్, ప్లానింగ్ ఏమైనా ఉంటుందో చెప్తానండి డెఫినెట్లీ. సో మీరు చెప్పినట్టుగా ఎవరైనా ఫస్ట్ ఇండిపెండెంట్ హౌస్ కొందామని ఆలోచిస్తారండి, బట్ వాళ్ళకి ఉన్న ఫినాన్షియల్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ఫ్లాట్స్కి వెళ్తారండి. సో ఈరోజు హైటెక్ సిటీకి దగ్గర, గచ్చిబౌలి దగ్గర, ఎందుకు నేను హైటెక్ సిటీ గచ్చిబౌలి ఎక్కువ ఎందుకు అంటున్నానంటే ఎక్కువ 70% ఎంప్లాయీస్ ఇటే ఉన్నారండి, వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఈవెన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఈవెన్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు ఈ ఏరియాస్ దగ్గర విల్లాస్ కొనాలంటే బడ్జెట్ కొంచెం హయ్యర్ సైడ్ అండి. అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ కొండాపూర్లో ఒక 200 square yardsలో విల్లా అమ్ముతున్నారంటే విచ్ విల్ బీ నథింగ్ లెస్ దెన్ 5 crores. కామన్ మ్యాన్ కెనాట్ ఎఫర్ట్. సో ఒక కామన్ మ్యాన్, అగైన్ మన కిందటి వెబ్సైట్లో మాట్లాడాం కదండి, కామన్ మ్యాన్ అంటే ఒక 70,000 రూపీస్ శాలరీ నుంచి 1,20,000 శాలరీ వాళ్ళు విల్లాస్ కొనగలరా అనేది క్వశ్చన్ మార్క్. అయితే క్వశ్చన్ మార్క్ అయితే కాదండి, కొనగలరు, బట్ లొకేషన్ చూసుకోవాలి. సో మన హైదరాబాద్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఓఆర్ఆర్. ప్రతి మేజర్ లొకేషన్స్ ఓఆర్ఆర్లో కనెక్ట్ అయి ఉంది. సో మనకి నియరెస్ట్, ఇప్పుడు ఐటీ గురించే మాట్లాడదాం. లెట్ us టాక్ అబౌట్ ఐటీ ఇండస్ట్రీస్. మనకి 2 ఎగ్జిట్స్ ఉన్నాయండి, ఒకటి ఎగ్జిట్ 19, ఇంకోటి ఎగ్జిట్ 1, గచ్చిబౌలి అండ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. సో ఈ ఎగ్జిట్స్ నుంచి ఒక 30 minutes డిస్టెన్స్ అండ్ డ్రైవ్లో మనకి చాలా లొకేషన్స్ ఉన్నాయండి. ఒకప్పుడు కొల్లూరులో మనకి 1,20,00,000, 1,50,00,000కి విల్లా దొరికేది, కానీ ఈరోజు కొనలేని పరిస్థితి, 2.5 above ఉందండి. అదేవిధంగా ఒకప్పుడు పటాన్ చెరువులో విల్లా కొనాలి అంటే ఒక 90 నుంచి 1.2 crores ఉండేదండి. ఈరోజు పటాన్ చెరువులో 2 crores టచ్ అయిపోయిందండి. అంటే ఒకప్పుడు 1 crore ఉండేది, ఇప్పుడు 2 crores ఎందుకు అయిందంటే లొకేషన్ గ్రోత్. ఒకప్పుడు పటాన్ చెరువు ఈజ్ నథింగ్, అక్కడ ఏమి ఉండేవి కావు. ఈరోజు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆల్రెడీ విల్లాస్ కన్స్ట్రక్టెడ్ అయ్యి జనాలు ఉంటున్నారు ఈరోజు. ఒకప్పుడు 7 years బ్యాక్ ఏమి ఉండేది కాదు. అప్పుడు జనాలు ఆలోచించారు, అయ్యో నేను పటాన్ చెరువులో కొంత దూరం అయిపోతుంది అని. అది దూరం అయితే కాదు, పటాన్ చెరువు నుంచి హార్డ్లీ 20 minutes అండి. గచ్చిబౌలి రావాలన్నా, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ రావాలన్నా హార్డ్లీ 20 minutes. సో అదేవిధంగా ఇప్పుడు కొన్ని లొకేషన్స్ ఉన్నాయండి, జనాలు ఐడెంటిఫై చేయాలి. అదేంటంటే ఎగ్జిట్ 5 అనేది ఇప్పుడు బాగా లైమ్ లైట్లో ఉందండి. ఎగ్జిట్ 5 అంటే గండి మైసమ్మ, డొండిగల్ అండి. సో ఎగ్జిట్ 5కి దగ్గర ఫ్యూచర్లో నాకు తెలిసి ఓన్లీ విల్లా ప్రాజెక్ట్స్ ఒక 30 to 40 ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి ఆల్రెడీ. అంటే నేను కంపెనీ పేర్లు చెప్పకూడదు, బట్ ఆల్రెడీ చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయండి. సో ఈరోజు ఇది రైట్ లొకేషన్ అని చెప్పగలను, ఎందుకంటే 1 కోటి రూపాయల నుంచి 1.5 కోటి లోపల మనకి విల్లాస్ జరుగుతున్నాయి. ఒక 150 గజాలు 2,200 SFT, ఒక 180 గజాలు 2,500 SFT to 2,800 SFT విల్లాస్ దొరుకుతున్నాయి. అది మన బడ్జెట్లో. అంటే మన బడ్జెట్ అంటే 1 crore నుంచి 1.5 crore మధ్యన దొరుకుతున్నాయండి. సో నాకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్. ఇది కాకుండా మనకి షామీర్పేటలో కూడా చాలా ప్రాపర్టీస్ వస్తాయి, 1 కోటి రూపాయల్లో మనకి విల్లాస్ అవైలబుల్లో ఉన్నాయండి. సమ్ లొకేషన్స్ ఆర్ దేర్. అంటే సో సార్, మీకు తెలిసిన తక్కువ బడ్జెట్లో ఉన్న విల్లా ప్రాపర్టీ, లైక్ ఒక మిడిల్ మ్యాన్ బేర్ చేయగలరు, తన ఈఎంఐస్ ద్వారా ఉంటే ప్రాపర్టీస్ అయినా చెప్పగలరు? ఉందండి. ఒక ప్రాజెక్ట్ ఇంకా నెక్స్ట్ 3 to 4 months అంటే 2024 మేబీ మే జూన్ మధ్యన ఒక ప్రాజెక్ట్ లాంచ్ అవబోతుందండి. చాలా పెద్ద కంపెనీ, వాళ్ళు మిడ్ సెగ్మెంట్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
అంటే మేబీ 90 lakhsలో విల్లా రావచ్చండి. 90 ఎగ్జాక్ట్లీ మీరు వింటుంది కరెక్టే. 90 lakhsలో వాళ్ళు విల్లా లాంచ్ అయిపోతున్నారు. నాకు తెలిసి వాళ్ళు ప్రాజెక్ట్ లాంచ్ చేసిన 1 monthకి చాలా వరకు సేల్ అయిపోతాయి. అంటే చాలా సైజెస్ పెడుతున్నారులేండి, డిఫరెంట్ సైజెస్. 90 lakhsకి నాకు 200 గజాల్లో రావాలంటే రాదు. సో సైజ్ అంటే ప్రొడక్ట్ రేట్ బట్టి సైజెస్ ఉంటుందండి, బట్ డీసెంట్ 90 సైజ్. lakhsకి ఎన్ని గజాలు ఇస్తున్నారు సార్? నాకు తెలిసి 150 square yards మధ్యన రావచ్చు. బ్రహ్మాండంగా ఉంది. 150, 140, 150 మధ్యన వస్తుందండి. సో మీకు 2000 SFT కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుందండి, డూప్లెక్స్ వస్తుంది విత్ గేటెడ్ కమ్యూనిటీ ఫ్యూచర్స్. మీ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా, సోలార్ ఫెన్సింగ్, 24/7 సెక్యూరిటీ, సీసీ కెమెరాస్ అన్నీ ఉంటాయండి. సో ఇది మిడిల్ మ్యాన్ వాళ్ళు ఈజీగా లైక్ Easy గా. ఈఎంఐస్ ద్వారా ఎఫెక్ట్ హ్యాపీగా చేయగలరు. చేయగలరండి. సో డౌన్ పేమెంట్ ఎంత ఉంటుందండి వాటికి? ఇప్పుడు యాజ్ పర్ బ్యాంక్ నామ్స్ 20% అయితే ఎవరైనా కట్టాలండి. అది కట్టాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 90 lakh rupees ప్రాపర్టీ కొంటున్నానంటే 18 లక్షలు నేను డౌన్ పేమెంట్ చేయాలండి. ఇందాక ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం. 15-20 lakhs అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుందండి రిజర్వ్స్. కోవిడ్ తర్వాత అందరూ సేవింగ్స్ స్టార్ట్ చేశారు. యా. సో ఇల్లు కొనుక్కునే వాళ్ళు డెఫినెట్గా 20 lakhs అయితే బై డిఫాల్ట్ వాళ్ళ దగ్గర ఉంటుందండి. అలాంటి వాళ్ళకి నేను సజెషన్ ఇచ్చింది ఏంటంటే, విల్లా కొందాం అనుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్. సో సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 18 lakhs 20 lakhs పే చేసి మిగతా 70 lakhs నేను ఈఎంఐకి వెళ్తున్నానంటే హార్డ్లీ నాకు ఒక 70,000 rupees, ఐ మీన్ నేను తీసుకుంటే 70 కాబట్టి 62,000 rupees నాకు ఈఎంఐ ఉంటుందండి. సే నేను 1.2, 1.3 crores సంపాదిస్తానంటే ఐ కెన్ ఈజీలీ అఫోర్డ్. ఓకే. ఎస్. సో ఎన్ని ఇయర్స్ ఉంటుందండి ఒకవేళ ఈ ప్లాన్ లైక్ మంత్లీ అనుకుంటే తక్కువలో? బికాస్ 70 వచ్చేసరికి సంపాదన 70 అయితే మొత్తం అంతా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం కష్టం అవుతుంది. వాళ్ళకైతే కష్టం అండి, హానెస్ట్లీ. కష్టం అవుతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మిడ్ సెగ్మెంట్ విచ్ ఇస్ 1.2 lakh శాలరీ పర్ మంత్ సాలరీ. అంటే ఇప్పుడు నేను చెప్తుంది క్యాల్కులేషన్ ఉంటుందండి. అవును. ఈఎంఐ ఎట్లా క్యాల్కులేట్ చేస్తారంటే బై డిఫాల్ట్ 80% 20 yearsకి వెళ్తారండి. ఓకే. సపోజ్ వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, దే ఆర్ లెస్ ఏజ్ గైస్, అంటే ఒక 30, 32 years, 35 years అనుకోండి, బ్యాంక్ వాళ్ళకి 30 years ఐ మీన్ టర్మ్ ఇస్తుందండి. సో వాళ్ళకి ప్రీమియం అంటున్నాను, ఈఎంఐ చాలా తక్కువ ఉంటుంది. మేబీ 50,000 లోపల ఉండొచ్చు. సో ఇలాంటి ప్రాపర్టీస్ ఎన్ని రాబోతున్నాయి అంటారండి? ఆ ఏరియా అయితే ఇప్పుడు ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. చాలా మీరు కొందామనుకుంటే డెఫినెట్లీ వీఆర్ రెడీ టు అడ్వైజ్ యూ ఆ ప్రాపర్టీ. సో ఎస్. సో చూసారు కదా వ్యూయర్స్, మీకు ఈ ప్రాపర్టీస్ మీద ఇంట్రెస్ట్ ఉండి కొనాలి అనుకొని చాలా యాంగ్జైటీగా ఉన్నారు, ఐ కెన్ అండర్స్టాండ్. సో కింద ఉన్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.